శ్రీ గురుభ్యో నమః 2025 ఆగస్టు 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు నెల చివరి 11 రోజులలో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ముందుగా చిన్నపాటి గమనికలు చెప్తాను. మొదటి గమనిక, సెప్టెంబర్ నెలలో నేను 2 రోజులు విశాఖపట్నంలోను 2 రోజులు బెంగళూరులో ఉంటాను. నా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వారు 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునవచ్చు. నెక్స్ట్ రెండవ గమనిక, ఆగస్టు 21వ తేదీ గురువారం పుష్యమి నక్షత్రం. ఆ రోజు గురు పుష్య యోగము అంటారు. ఈ గురు పుష్య యోగంగానే ఇదొక శుభకరమైన యోగం కనుక వివాహాలు తప్పించి మిగిలినటువంటి అంటే వివాహాలు, నిశ్చితార్థం, పెళ్లి చూపులు ఇవి కాకుండా మిగిలిన అన్నిటికీ చక్కగా ఈ గురు పుష్యాన్ని విశేషమైన యోగం ఉంటుంది కనుక చేసుకోవచ్చు. కానీ ఈసారి ఈ గురు పుష్య యోగానికి అంత గొప్ప సీన్ లేదు. చాలామంది నాకు కాల్ చేశారు, గృహప్రవేశం చేసుకోవచ్చా లేదా ఇంకోటి చేసుకోవచ్చు అని. కానీ వివరం చెప్తాను. శ్రావణ మాసంలో ఈసారి గురు పుష్య యోగము శ్రావణ బహుళ త్రయోదశి వచ్చింది. ముహూర్తాలు శ్రావణ బహుళ ఏకాదశితో పూర్తి అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. బాక్స్ కట్టివేయబడింది, సీల్ వేయబడినవి. తిరిగి దసరా నెలకే, ఇంకా ఈ లోపల ఎక్కడ లేవు. ఇదే బహుళ త్రయోదశి కాకుండా బహుళ ఏకాదశి తిరిగి కనుక వచ్చుంటే గురు పుష్యంగా బ్రహ్మాండంగా ఉండేది. కనుక ఆ బహుళ ఏకాదశి తిథి దాటిన తర్వాత వచ్చింది కనుక దీనికి అంత సీన్ లేదు అన్న అది విషయం. ఇక నెక్స్ట్ మరొక చిన్న గమనిక, ఆగస్టు 23వ తేదీ ఆ రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:04 శరదృతువు ప్రారంభమవుతుంది. ఏ ఋతువు? శరదృతువు. అదేమిటి, అప్పుడే శరదృతువు ఏమిటి అనుకోవచ్చు. ఇది వాస్తవం చెప్తాను, వినండి. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు శరదృతువు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసం శరదృతువు అంటారు కదా. మరి అసలు ఆశ్వీజమే రాలేదు, అప్పుడే భాద్రపదం మొదటి రోజులోనే ఎట్లా వచ్చింది అనుకోవచ్చు. వివరం చెప్తాను. మొత్తం 12 నెలలు 6 ఋతువులు. ప్రతి 2 నెలలకు ఒక ఋతువుని మనం చదువుకున్నాం చిన్నప్పుడు కూడా. కానీ అధిక మాసాలు వస్తుంటాయి. మరి ఈ అధిక మాసాలు వచ్చినప్పుడు 13 నెలలు కదా, మరి ఎట్లా? ఈ విధంగా అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే చైత్రమాసం ఎప్పుడు వచ్చేటువంటి వసంతుడు పాల్గొన మాసంలో వచ్చేస్తుంది. నా పంచాంగం స్పష్టంగా రాశాను. చాలామందికి తెలియక గార్గేసి తను తప్పు రాశాడు, ఈయన అప్పుడే శరదృతువు వచ్చేసిందని కామెంట్ చేసినటువంటి వారు కూడా కుహనా పండితులు కొంత ఉన్నారు. వారికి తెలియదు, చెబితే అర్థం కాదు. సో అలాంటి వారు చెప్పే మాట కూడా ఒక్కోసారి మీ చెవికి సోకవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను తెలుపుతున్నాను. శరదృతువు భారత కాలమాన ప్రకారం 23వ తేదీ రాత్రి వచ్చేసింది. ఇక నెక్స్ట్ వినాయక చతుర్థి. దాని వినాయక చవితి అనకూడదు, వినాయక చతుర్థి పర్వదినం 27వ తేదీ వస్తున్నది కనుక భక్తి విశ్వాసాలు చక్కగా పండుగ జరుపుకొని గణపతి నవరాత్రి జరుగుతున్నాయి. కానీ నా చిన్న విన్నపము, రిక్వెస్ట్ ఏంటంటే, సిన్సియర్ రిక్వెస్ట్, అపార్ట్మెంట్లో ప్రతి చోట విగ్రహాలు పెడుతుంటారు, చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కానీ భాజా భజంత్రులతో పాటు కొన్ని డ్రమ్స్ ఎక్కువ విపరీతంగా డ్రమ్స్ కొట్టేస్తారు. ఆ డ్రమ్స్ వల్ల ఆ సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతుంటుంది. అపార్ట్మెంట్స్లో కొంతమంది అనారోగ్యంగా ఉండేవారు ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండేవారు ఉంటారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ వినాయక చతుర్థి పర్వదిన సందర్భంగా అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఈ శబ్దాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు. భక్తికే ప్రాధాన్యత ఇవ్వండి తప్ప శబ్దాలకి మాత్రం దయచేసి ప్రాధాన్యత ఇవ్వవద్దని నేను మనస్పూర్వకంగా వినయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మీనరాశి జాతకులకి మొదటి పాయింట్, ఆగస్టు 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 12:16 వరకు ఉద్యోగంలో బాగుంటుంది, వ్యాపారంలో బాగుంటుంది, అన్నింటా బాగుంటుంది. బట్ సంతాన విషయాల్లో మాత్రం కొంచెం ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది, కొంత అసౌకర్యంగా ఉంటుంది, మాట వినకుండా పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పేది వారు వినకపోవచ్చు, వారు చెప్పేది మీరు వినకపోవచ్చు. వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు, ఏదైనా కొంతవరకు అధిక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం మాత్రం మర్చిపోకూడదు. పర్టికులర్లీ సంతాన విషయాలలో
మిగతా అన్నింటిలో అనుకూలత చక్కగా ఉంటాయి. నెక్స్ట్ రెండవ పాయింట్కి వచ్చేసి ఆగస్టు 22వ తేదీ రాత్రి 12:16 మొదలై 27వ తేదీ రాత్రి 7:20 వరకు ఈ సమయం అంతా కూడా అంటే 22వ తేదీ రాత్రి నుంచి వినాయక చతుర్థి 27వ తేదీ రాత్రి 7:22 వరకు హై ఫైలో బండి వెళ్ళిపోతుంటుంది. దంపతుల మధ్య, జీవిత భాగస్వాములు, అలాగే వ్యాపార భాగస్వాములు, ప్రేమికులకి, లివింగ్ రిలేషన్ ఉండేవారికి అందరికీ ఇది అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకి, కొంగృత ఆశయాలకి పెట్టింది పేరుగా ఉంటుంది. శ్రీమతికి శ్రీవారు, శ్రీమతికి శ్రీవారికి, వ్యాపార భాగస్వామి ఒకరికి ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ, మనసు చూపి మాట్లాడుకోవటం కానీ అన్నింటా అనుకూలతలు ఉంటాయి. వివాహం కానిట్టుంటారు కంటే అవివాహితులకు కూడా కొంత ఏదో మంచి వార్తలు వస్తున్నట్టుగా, వినికిడులు వస్తున్నట్టుగా వారి చెవికి సోకుతుంటాయి. ఇక అనారోగ్యంగా ఉండేటువంటి వారికి కొంచెం మంచి అనుభూతులు కలిగే విధంగా డాక్టర్ ద్వారా ఉపశాంతి మాటలు దొరుకుతుంటాయి. కొంత రుణభారాన్ని తగ్గించుకోవటానికి మార్గాలు కూడా కొంత కనపడతాయి. ఇక శత్రువులపైన మనం విజయం సాధించి తీరుతాము అనేటువంటి కొత్త ఆలోచనలు కూడా శ్రీకారం చుట్టకపోయినా కొంత మనసులో అలాంటి ఆలోచన కూడా వస్తుంటాయి. అంటే ఒక విధంగా ఫేవరబుల్గానే ఈ సెకండ్ పాయింట్ గడిచిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వస్తే వినాయక చతుర్థి రోజు రాత్రి అంటే 27వ తేదీ రాత్రి 7:22 మొదలై 30వ తేదీ ఉదయం 7:54 వరకు దీన్ని అష్టమ చంద్ర దోష సమయం అంటారు. ఒకటే కొండ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా అష్టమ చంద్ర దోష సమయాన్ని చెబితే అది అనుకూలమైన సమయం కాదు. అన్ఫేవరబుల్ పీరియడ్, విసర్జనీయ సమయము. అన్నింట్లో జాగ్రత్త తీసుకోవాలి. కొనుగోలులో తీసుకోవాలి, అమ్మకాల్లో తీసుకోవాలి, నడిచేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి, డ్రైవింగ్లో జాగ్రత్త తీసుకోవాలి, ఆఫీసుకు పోయేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు, బస్సు దిగేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు, రైలు దిగేటప్పుడు, వంట చేసేటప్పుడు, కరెంటు పనుల్లో, ప్రతి దాంట్లో, మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, బస్సుకి తీసేటప్పుడు, ఒక్కోసారి రోడ్డు క్రాసింగ్స్లో ఎటు నుంచి ఏదో గుర్తు చెప్పలేం. కనుక ఈ అష్టమ చంద్ర దోష సమయం అనేది ప్రతి నెల ఉంటుంది. 2.5 days దాకా ఉంటుంది. కనుక అష్టమ చంద్ర దోషంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటానికే ప్రయత్నం చేయండి. కొత్త కార్యక్రమాలకు మాత్రం మొగ్గు చూపవద్దు. నెక్స్ట్ చివరిగా 4వ పాయింట్ ఏంటంటే 30వ తారీఖు ఉదయం 7:54 మొదలై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం. ఇది కూడా కొంత అనుకూలం కాదు. అనుకుంటారు ఏంటంటే నాకేదో అదృష్టం సన్నగిలిందనో, లేకపోతే దురదృష్టం వెంటాడుతుందనో, నేను ఒక లక్కీ ఫెలో కాదనో, ఏదో మనసులో రకరకాల భావాలు వస్తుంటాయి. కొంతమంది ఎవరో అంటారు, అరే బాబు నువ్వేం పెద్ద అదృష్టవంతుడు కాదురా, అన్నీ కూడా వెనక్కి తగ్గుతున్నాగానే అది మనసులో పడిపోతుంది. అది దాని మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన అన్నాడు, లేదా ఈ మధ్యకాలంలో కొంతమంది పండితులు కూడా కావాలని నీకు అదృష్టమే లేదురా బాబు అనేవాడికి ఆ మాట చెవులో పడేస్తుంది. ఆ పండితులు కూడా వారు ఏదో చెప్పేస్తారు. కర్ర ఎరగకుండా పాము చావకుండా చెప్పే మహానుభావులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ భాగ్యంలో 2 లక్షల మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, జ్యోతిష పండితులు. కనుక కేవలం కమర్షియల్ యాక్టివిటీస్తో నడిచేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. కనుక అవతల వ్యక్తిని ఏదో ప్రకారంగా మానసికంగా హింస పెట్టాలా అనేటువంటి ఉద్దేశంతో ఉండేవారు ఎక్కువగా ఉన్నారు. కనుక మీరు అలాంటి ఏం లేదు, అదృష్టమేం పడిపోలేదు, అదృష్టం ఉంది, చక్కగా ఉంది. అయితే ఈ 2-3 రోజులు కొంచెం అనుకున్న పనులు కాకపోవచ్చు. తండ్రి గారితో కొంచెం విభేదాలు తెచ్చుకోకుండా, తండ్రి గారు చాలా మంచివారు, జన్మనిచ్చిన వారు. కనుక ఆయనతో విభేదాలు తెచ్చుకోకుండా, ఆయన ఏదైనా మాట అన్నా కూడా వెంటనే రియాక్ట్ కాకుండా కాకుండా, ఎందుకంటే ఒక క్రియకు ప్రతిక్రియ ఉంటుంది, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. గోడకు బండి కొడితే వెనక్కి తిరిగి వస్తుంది. అలాగే మీరు ఏదైనా కనుక కొంచెం వ్యతిరేకంగా మాట్లాడితే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కనుక ఈ 2.5 రోజులు అట్లా కామ్గా ఉంటే దాని పద్ధతికైతే సర్దుకుంటుంది. ఏ ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. బాబాయ్తో కానీ, పెదనాన్నతో కానీ, చిన్నాలతో కానీ, అత్తమ్మలతో కానీ అందరితో ఏదో అత్తమ్మ ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, బాగున్నా, బాబాయ్ బాగున్నా, పెదనాన్న బాగున్నా, చిన్నాన్న బాగున్నా, అంతే ఏదో పలకరింపులతో ముగించడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ మీన రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం మీద వ్యతిరేక సమయాలు ఏమిటో తెలియజేస్తాను. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 26వ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి 27వ తేదీ ఉదయం సూర్యోదయం వరకు, అంటే 26 ఫుల్ డే అనుకూలమైనది కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 27వ తేదీ బుధవారం ఉదయం 6:04 నుంచి 28వ తేదీ గురువారం ఉదయం 8:49 వరకు ఉత్తరాభద్ర వారికి అనుకూల సమయం కాదు.
రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చివరిగా ఉన్న నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్ర జాతకులకి 28వ తేదీ గురువారం ఉదయం 8:43 ప్రారంభమై 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 11:33 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఏదేమైనా ఆ సమయంలో కొత్త నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా రొటీన్ కార్యక్రమాలు చేస్తూ చక్కగా గణపతిని పూజించి ఇతరులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నవరాత్రుల్ని ఆనందోత్సవాలు జరపడానికి ప్రయత్నం చేయండి. శుభం.